లెవెల్స్ ఫైట్ లీగ్ ఎల్ఎఫ్ఎల్ గెలిచిన తొలి భారతీయ ఫైటర్ ఎవరు? సంగ్రామ్ సింగ్. రెజ్లర్ నుండి ఎంఎంఏ ఫైటర్గా మారిన మరియు కామన్వెల్త్ హెవీ వెయిట్ ఛాంపియన్ అయిన సంగ్రామ్ సింగ్ యూరోప్లో జరిగిన లెవెల్స్ ఫైట్ లీగ్లో విజయం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ఆమ్స్టర్డామ్లో జరిగినటువంటి ఎల్ఎఫ్ఎల్ 20లో సంగ్రామ్ ట్యునీషియాకు చెందిన హకీమ్ ట్రాబిల్స్ని ఓడించాడు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన హై ఎనర్జీ మిలిటరీ లేజర్ అపోలోను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆస్ట్రేలియా. అపోలో హై ఎనర్జీ మిలిటరీ లేజర్ను ఆస్ట్రేలియన్ డిఫెన్స్ కంపెనీ ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన హై ఎనర్జీ లేజర్ ఆయుధాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు ఇప్పటికే నాటో సభ్యదేశంతో ఎగుమతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ వ్యవస్థ ఒకే అంతర్గత విద్యుత్ ఛార్జీపై 200 డ్రోన్లను నాశనం చేయగలదు. 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన దేశం ఏది? డెన్మార్క్. ఇటీవల డెన్మార్క్ పిల్లల మానసిక ఆరోగ్యం మరియు భద్రతను కాపాడటానికి 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తులకు సోషల్ మీడియా యాక్సెస్పై నిషేధం ప్రకటించింది. డెన్మార్కు ఉత్తర మధ్య ఐరోపాలో ఉంది మరియు స్కాండినేవియన్ దేశాల్లో ఒకటి. డెన్మార్క్ యొక్క రాజధాని వచ్చి కోపెన్హాగన్. కార్పొరేట్ గవర్నెన్స్లో ఎక్సలెన్స్ 2025 కోసం గోల్డెన్ పీకాక్ అవార్డును ఏ భారతీయ డైరీ కంపెనీ అందుకుంది? హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్. నవంబర్ 2025లో ప్రైవేట్ రంగ పాల సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కార్పొరేట్ గవర్నెన్స్లో ఎక్సలెన్స్ కోసం గోల్డెన్ పీకాక్ అవార్డు 2025ను అందుకుంది. నైతిక నాయకత్వం, సుపరిపాలన మరియు స్థిరమైన వ్యాపార పద్ధతులను ప్రోత్సహించడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇండియా 1991లో గోల్డెన్ పీకాక్ అవార్డులను స్థాపించింది. 2025 జాతీయ వాటర్ షెడ్ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని భూ వనరుల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో 2025 నవంబర్ 10-11 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జాతీయ వాటర్ షెడ్ సదస్సును నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో 2 ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించబడతాయి. అవి జన్ భాగీదారీ అనగా ప్రజాస్వామ్యమును ప్రోత్సహించడానికి వాటర్ షెడ్ మహోత్సవ్ మరియు మునుపటి వాటర్ షెడ్ ఆస్తులను మరమ్మతు చేయడానికి అదేవిధంగా పునరుద్ధరించడానికి మిషన్ వాటర్ షెడ్ పునరుద్ధరణను ప్రారంభిస్తున్నారు. WTA అనగా వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్స్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఎలీనా రాబాకినా, కజకిస్తానీ. ఎలీనా రాబాకినా 2025 WTA ఫైనల్స్ టైటిల్ను గెలుచుకుంది. ఫైనల్లో అరీనా సబలింకాను వరుస సెట్లో ఓడించింది. ఈ టోర్నమెంటు నవంబర్ 1 నుంచి 8 వరకు సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగింది. నవంబర్ 2025లో మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టడానికి లింగ ఆధారిత హింస సాల్వ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఈశాన్య రాష్ట్రం ఏది? మిజోరం. మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టడానికి మిజోరం ఐజ్వాల్లో లింగ ఆధారిత హింస సాల్వ్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును అపరాజిత మరియు జేపాల్ దక్షిణాసియా సంయుక్తంగా ప్రారంభించాయి. రాష్ట్రంలో మహిళలపై నమోదైన హింస కేసులు 3094. ఇది 2020 నుంచి 23 నుండి. అదేవిధంగా 12750 ఫిబ్రవరి 2025కి బాగా పెరిగాయి. ఈ ప్రాజెక్టు పిల్లలకు లింగ సమానత్వంపై అవగాహన కల్పించడం మరియు జీవనోపాధి అభివృద్ధికి తోడ్పడటానికి మహిళలకు నైపుణ్య శిక్షణ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మేఘాలయలోని ఏ తెగవారు
నోంక్రెమ్ నృత్య ఉత్సవాన్ని జరుపుకుంటారు. కాశీ షాద్ నోంక్రెమ్ లేదా నోంక్రెమ్ నృత్యం మేఘాలయలోని కాశీ తెగకు చెందిన ప్రధాన స్థానిక మత మరియు సాంస్కృతిక పండుగ. ఇది షిల్లాంగ్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాకైరిం ప్రధాన కార్యాలయమైన స్మితిలో ప్రతి సంవత్సరం శరద్ ఋతువులో జరుపుకుంటారు. కా పోమ్లాంగు నోంక్రెమ్ అని పిలువబడే 5 రోజుల పండుగ మంచి పంట మరియు ప్రజల శ్రేయస్సు కోసం ఆశీర్వాదం కోరుతూ కాబ్లీ సిన్సార్కు అంకితం చేయబడింది. నుగు వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. ఇటీవల కర్ణాటకలోని మైసూరులోని నుగు వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో పులి దాడిలో ఒక రైతు మరణించాడు. నుగు వన్యప్రాణుల అభయారణ్యం కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఉంది. ఇది దాదాపు 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు దాని ఉత్తర భాగంలో నుగు రిజర్వాయర్ను కలిగి ఉంది. కావేరి నది ఉపనది అయిన నుగు నదిపై నుగు ఆనకట్ట నిర్మించబడింది. తదాషా మిశ్రా ఏ రాష్ట్రానికి మొదటి మహిళ డీజీపీగా నియమితులయ్యారు? జార్ఖండ్. తదాషా మిశ్రా జార్ఖండ్ మొదటి మహిళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయ్యారు. మిశ్రా 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో జార్ఖండ్ పోలీసుల హోం, జైళ్లు మరియు విపత్తు నిర్వహణ విభాగంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. మాజీ డీజీపీ అనురాగ్ గుప్తా స్వచ్ఛంద పదవి విరమణ తర్వాత ఆమె నియామకం జరిగింది. ఇటీవల వార్తల్లో కనిపించిన క్రిస్మస్ దీపం ఏ సముద్రంలో ఉంది? హిందూ మహాసముద్రంలో. ఇటీవల హిందూ మహాసముద్రంలో ఉన్న క్రిస్మస్ దీపంలో ఒక పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలను గూగుల్ ప్రకటించింది. క్రిస్మస్ దీపం జావాకు దక్షిణంగా 360 కిలోమీటర్లు మరియు ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి వాయువ్యంగా 1400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆస్ట్రేలియా యొక్క బాహ్య భూభాగం. ఈ దీపం ఒక సముద్ర పర్వతం యొక్క శిఖరాన్ని ఏర్పరుస్తుంది. ముర్రే హిల్లు దాని ఎత్తైన ప్రదేశంగా ఉంది. పిప్రాహా అవశేషాలు మొదట భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి? ఉత్తరప్రదేశ్. ఇటీవల భారతదేశం నుండి వచ్చిన బుద్ధుని పిప్రాహా అవశేషాల్లో కొంత భాగాన్ని భూటాన్లోని థింపులోని తాషి జోచాంగ్ ఆశ్రమంలో నిక్షిప్తం చేశారు. ఈ పిప్రాహా అవశేషాలు 1898లో ఉత్తరప్రదేశ్లోని పిప్రాహా స్తూపం వద్ద కనుగొనబడ్డాయి. ఇవి బుద్ధుని మాతృభూమి అయిన పురాతన కపిలావస్తుతో ముడిపడి ఉన్నాయి. అవశేషాల్లో బుద్ధుని ఎముక ముక్కలు, క్రిస్టల్ పేటికలు, బంగారు ఆభరణాలు, రత్నాలు మరియు ఇసుకరాయి పెట్టే ఉన్నాయి. రియల్ క్రాఫ్ట్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది? మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ. ఇటీవల భారత ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలిలో మత్స్య సంపదను స్థిరంగా వినియోగించడం కోసం నియమాలను నోటిఫై చేసింది. యాంత్రిక మరియు పెద్ద పరిమాణ మోటరైజ్ ఫిషింగ్ ఓడలకు ఇప్పుడు యాక్సెస్ పాసు తప్పనిసరి. ఆన్లైన్ రియల్ క్రాఫ్ట్ పోర్టల్ అనగా ఫిషింగ్ క్రాఫ్ట్ రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సింగ్ ద్వారా యాక్సెస్ పాసు పొందవచ్చు. రియల్ క్రాఫ్ట్ అనేది ఓపెన్ సోర్స్ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేయబడిన జాతీయ ఆన్లైన్ ప్లాట్ఫామ్. దీనిని మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మత్స్యశాఖ అభివృద్ధి చేసింది. కొరగ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? కర్ణాటక మరియు కేరళ. కొరగ తెగ ప్రధానంగా కర్ణాటకలోని దక్షిణ కన్నడ మరియు ఉడుపి జిల్లాలు, అదేవిధంగా కేరళలోని కాసర్గోడ్ జిల్లాల్లో కనిపించే ఒక స్వదేశీ గిరిజన సమూహం. వారు ప్రత్యేకంగా దుర్బల గిరిజన సమూహంగా అనగా పీవీటీజీగా వర్గీకరించబడ్డారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వారి జనాభా 1582. వీరిలో 778 మంది పురుషులు మరియు
4 మంది మహిళలు ఉన్నారు. ఫైనాన్షియల్ సెక్టర్ అసెస్మెంట్ నివేదిక 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ బ్యాంకు. ప్రపంచ బ్యాంకు ఫైనాన్షియల్ సెక్టర్ అసెస్మెంట్ నివేదిక 2025ను విడుదల చేసింది. 2047 నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలంటే భారతదేశం ఆర్థిక రంగ సంస్కరణలు మరియు ప్రైవేటు మూలధన సమీకరణను పెంచాలని ఈ నివేదిక పేర్కొంది. పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ ఆర్థిక సేవలకు ప్రాప్యతను మెరుగుపరచడానికి భారతదేశం యొక్క ప్రపంచ స్థాయి డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు మరియు ప్రభుత్వ కార్యక్రమాలను ఇది ప్రశంసించింది.